హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో చికెన్ లాలీపాప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎలాంటి కలర్స్ వాడకుండా రెస్టారెంట్కి మించిన టేస్ట్ ఎలా వస్తుందో చూపిస్తాను రండి. 500 గ్రామ్స్ చికెన్ వింగ్స్ తీసుకొని ఇలా లాలీపాప్స్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా, చెక్ చేసి వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక హాఫ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. కారం మాత్రం వేసుకోకూడదు. ఒక టీ స్పూన్ బ్లాక్ సోయా సాస్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. మీ దగ్గర రెడ్ చిల్లీ పేస్ట్ లేదనుకుంటే సెజ్వాన్ సాస్ అయినా వాడుకోవచ్చు. ఇలా బాగా కోట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని ఇలా చల్లినట్టు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని కూడా ఇలా చల్లినట్టు వేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్, అలాగే కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ వేసి మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు బయట అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా 1 అవర్ తర్వాత ఒక హాఫ్ లెమన్ని ఇలా పిండుకొని బాగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ని ఇందులో డ్రాప్ చేసి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద అయితే పైన మాడిపోతుంది, లోపలేమో ఉడకదనమాట. ఇలా మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయాయి. నేను ఎలాంటి కలర్ వాడలేదు. మీరు కావాలంటే రెడ్ కలర్ వాడుకుంటే ఇంకా కలర్ బాగుంటుంది. స్పెషల్ ఒకేషన్స్ కోసం పర్ఫెక్ట్ డిష్ చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయింది. ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి ఈ డిష్ని మీ ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బై.